శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగంలో మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించగలుగుతారు. ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, వచ్చే అవకాశాలు ఉంది. వీరికి ఏనాడ్స్ అని నడుస్తుంది. ఏనాడ్స్ అని ఈ వారం అంత అనుకూలంగా లేదు. అయినా పట్టుదల కృషితో ముందుకు సాగుతారు. ఏదైనా మనం కష్టపడాలి, పైకి ఎదగాలి అన్న భావన ఉంటుంది. దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది వీరికి ఫలిస్తుంది. వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుండి విద్య కోసం అభ్యసించే వాళ్ళు, విదేశాల నుండి చదువుకునే వాళ్ళకి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. చేదాకా వచ్చిన పని చేజారిపోవడం, అదేవిధంగా స్టాంపింగ్ విషయంలోనూ వీసా విషయంలోనూ కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఒక స్థలాన్ని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే సేవింగ్స్కి వెళ్ళాలి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా ముందుకు వెళ్ళాలి అనే భావంతో ఉంటారు. సంతానం సంబంధించిన విషయాలు కూడా చక్కగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి అండదండలు బాగుంటాయి. జీవిత భాగస్వామి సపోర్ట్ తోటి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. స్కిన్ ఎలర్జీ, సైనస్, అదేవిధంగా స్పైన్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా పిల్లలు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. సినీ కళారంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. టెక్నీషియన్స్కి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులు సైతం ఈ వారం చాలా వరకు లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు కూడా దశమంలో ఉన్నారు. వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఫలితాలు అనేవి మధ్యస్థంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక అడుగు ముందుకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేద్దామా లేదా, ముందుకు వెళ్దామా లేదా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే మీ ధైర్య సాహసాలతోటి ముందు అడుగు వేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఒక సోమవారం నాడు లేదా 8 సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఒక చోట స్థలాన్ని అమ్మి ఇంకో చోట స్థలాన్ని కొంటారు. అదేవిధంగా విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. ట్రావెలింగ్లో కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయగలుగుతారు. సంతాన అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు. అదేవిధంగా మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు
ఆచితూచి వ్యవహరించాలి. మనం మంచి మాటకే చెప్తాం, కానీ పక్క వాళ్ళు దాన్ని వేరే అర్థంగా తీసుకుంటారు. ఏదైనా సరే సాధ్యమైనంత వరకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఉండి, ఏదైనా సరే మన చేతల్లో ఉండాలి, పని చూపించాలి అనే భావంతో ఉండండి. ఇది లాభస్థానంలో శని ఉన్నారు. ఖర్చులు ఎంత ఉన్నా కూడా ఆదాయం కూడా అదే విధంగా ఉంటుంది. మీ తెలివితేటలకి మేధాశక్తికి పదును పెట్టి ఒక ముందు అడుగు వేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే కాస్త బద్ధకం కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది ఈ వారం నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో బాగున్నారు. అయితే శత్రుక్షేత్రంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటి వల్ల జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అయితే పరీక్షల మీద ధ్యాస తగ్గడం, ఇతరత యావిగేషన్స్ పెరగడం అనేది జరుగుతుంది. ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారు. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయండి. చదువు మీద ధ్యాస పెట్టడం చాలా చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం కానీ దక్షిణావతి స్తోత్రం కానీ పఠించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా విద్యపైన దృష్టి సారించగలుగుతారు. అదేవిధంగా మేధా దక్షిణావతి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు చాలా చక్కగా ఉంది. మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి వారం ఒక కొలిక్కి రావడం, నూతన ప్రాజెక్టులు ప్రారంభించడం, పేరు ప్రఖ్యాతులు చక్కగా లభిస్తుంది. మీరు కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం వచ్చిందన్న భావన ఏర్పడుతుంది. అయితే ఏదో చిన్న సందేహం సంకోచం ఉంటుంది. ఇది మనం చేయగలమా చేయలేమా, ఎవరైనా మన గురించి అనుకుంటారా అన్న భావన ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. మీరు ఏదైతే చేయగలరో అది మీరు చేయగలుగుతారు. కానీ ఎవరైనా చెప్పారేమో మనం చేయలేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు చేయదలుచుకుని ఏదైతే చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా స్కిన్కి సంబంధించి సైనస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత కంకణం చేతికి ధరించడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. పంచమ షష్టమాధిపతి అయిన కుజ శుక్రులు అష్టమంలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ₹1 వస్తే ₹10 ఖర్చు ఉంటుంది. క్రెడిట్ కార్డులని, పర్సనల్ లోన్స్ అని వీటి ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత కష్టపడ్డా రూపాయి రావడం లేదు, మన జీవితం ఇంతేనా అన్న ఒక్కొక్కసారి భావన ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం సప్తమ దశమాధిపతి గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి కొంత అనుకూలంగానే ఉంది. ఏదైనా సరే మీ సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. 10 మంది ఏదో చెప్పారు, ఆ నిర్ణయం పట్టుకుని ముందుకు వెళ్దాం, లేదా ఏదో ఉద్యోగం వచ్చేసింది మనం రిజైన్ చేసి ముందుకు వెళ్దాం అని కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లేదా ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు. అవన్నీ ప్రయత్నాలు ఉంటాయి. కానీ చివరి నిమిషం వచ్చేసరికి ఏదో పోస్ట్పోన్ అవ్వడము, లేదంటే ఆ ఉన్న ధనాన్ని ఇంకో చోట ఖర్చు పెట్టడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏదైనా సరే సేవింగ్స్ ఉంటే కనుక జీవిత భాగస్వామి అకౌంట్లో కానీ లేదా తల్లిదండ్రుల అకౌంట్లో కానీ డబ్బులు వేసి ఆదా చేయడం అనేది చెప్పగలిగింది. మీ అకౌంట్లో ఎంత ఉన్నా సరే ఖర్చు అయిపోతుంది. అది మంచి ఖర్చే ఉంటుంది, కానీ ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైనది తప్ప వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత పరీక్షలు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అయితే మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇది మనం చేయగలమా లేదా అన్న భావన పక్కన పెట్టి మీరు చేయగలరు, చేయలేము ఎందుకు అన్న భావంతో మేము ముందు వెళ్ళాలి. దానికి ప్రతిరోజు ప్రతినిత్యం
దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా గణపతి గకాక అష్టోత్తరం పఠించడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది. మేధా దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. వ్యవహారానికి ఏదైనా సరే తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేదా వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళండి, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అయితే వ్యాపారంలో రాబడి కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. వచ్చిన రూపాయిని ఎలా సర్దుబాటు చేయాలి, ఇటు అప్పులు తీర్చడమా, లేదంటే శాలరీస్ ఇవ్వడమా, లేదంటే ఇంట్రెస్టులు కట్టడం, ఈ మీమాంసలు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఎవరో డబ్బులు ఇస్తున్నారు, ముందు తీసేసుకొని అప్పు తీర్చేదన్న భావన కాకుండా మీరు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ అంత బాగుంటుంది. మీకోసం మీరు ఖర్చు పెట్టుకోరు, 10 మంది కోసం మీరు ఖర్చు పెడతారు, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టాలి. సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ, దైవదర్శనాలు కానీ చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తుత దీపాలను చేయడం, కాలభైరవ అష్టకం ప్రతినిత్యం పఠించడం చెప్పదగినది. భాగ్యంలో రాహు ఉన్నారు. ఒక్కొక్కసారి అన్నీ మన చేతికి వచ్చాయి అని అనుకుంటాం, అది చేజారిపోతుంది. ఇంటర్వ్యూలో ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం, ఇంటర్వ్యూ పాస్ అయ్యాం, ఇక రేపు మాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది ఉద్యోగం రాకుండా మళ్ళీ ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా గణపతి స్వామి వారికి అభిషేకం కానీ, అష్టోత్తరం కానీ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమంలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, కుజులు. చతుర్థ పంచమాధిపతి, దశమ లాభాధిపతి అయిన కుజ శుక్రులు, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు, ద్వితీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. అష్టమ రాహు, భాగ్యంలో శని. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగం కూడా మంచి కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. భూమి సేల్ కాకుండా ఎప్పటి నుంచో ఏదో విధంగా అడ్డుపడుతున్న వాళ్ళకి, లేదా అడ్డుకుంటున్న వాళ్ళకి, అలా ఉండిపోయిన వాళ్ళకి భూమి సేల్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఒక చోట అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చులు రూపాయికి రూపాయి ఖర్చు అవుతుంది. ఒక రూపాయి వేస్తే రూపాయి ఉంటుంది. అయ్యో సేవింగ్స్ చేయలేదే, రూపాయి మిగలేదే, కనీసం నా కోసమైనా ఖర్చు పెట్టుకోలేదనే భావన ఉంటుంది. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, వారి కోసమే కదా కష్టపడుతున్నాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు. సాధ్యమంతవరకు స్ట్రెస్ తగ్గించుకోవడం చెప్పదగినది. అష్టంలో రాహు ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైనది తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఎవరికైనా సరే మాట ఇవ్వడం, మాట తీసుకోవడం అటువంటివి చేయొద్దు. షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విదేశీ సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారు, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అంటే ఒక రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది, అంతే తప్ప భారీగా వచ్చింది, భారీగా పెరిగింది, లేదా కొత్త ఉద్యోగాలు వచ్చి కాకుండా సామాన్యంగా ఉంటుంది. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు నిర్ణయాలు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యం పట్ల చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే వరకు, విదేశాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తుత దీపాన్ని చేయడం, కాలభైర అష్టకం పండించడం చెప్పదగినది. అదేవిధంగా కాలభైర రూపు కానీ,
ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఈ వారం లైట్ ప్లెయిన్ కలర్స్ వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అయిన రవి 6 కుజ శుక్ర బుజుల్లో కలిసి, సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని వీరికి అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగంలో చిన్నపాటి మెంటల్ టెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగున్నప్పటికీ ఖర్చుల మటుకి అధికంగా ఉంటుంది. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. అదేవిధంగా పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఇంకో చోట అప్పు చేసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకు అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే కామ్గా ఉండి తర్వాత చూద్దాం అనే భావనకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కలిసి వస్తుంది. అయితే ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచిన కంటే మెంటల్గా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్లో స్ట్రెస్ కంటే ఇంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇదన్నారు లేకపోతే వీళ్ళు అదన్నారని ఏదైనా సరే సామరస్యంగా ఉండి అందరికీ సమాధానం చెప్తూ మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. లేకపోతే నలుగురిలోనూ మాట పడడం, ఇటువంటి దీనివల్ల కెరియర్ మీద ఇంపాక్ట్ అనేది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన గృహం కొనాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఇప్పుడు కొందామా తర్వాత కొందామా అని ఆలోచిస్తారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో సేవింగ్స్కి వెళ్ళండి. నూతన గృహం అనేది మార్చి తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పవచ్చు. ఒకచోట ఇన్వెస్ట్మెంట్ స్టక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో జాతకాలు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి కాస్త గడ్డుకాలమే ఉంటుంది. వీసా స్టాంపింగ్ విషయంలో చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే 10 మంది సలహాలు కాకుండా తీసుకొని అది ఏది రైటో ఏది రాంగో మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ చేసి ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఏదైనా ఉంటే కనుక మాతృ సంబంధించిన తల్లిదండ్రులకి విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చతుర్థాధిపతి అయిన కుజుడు 6 లాభదాయకంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా మనోధైర్యం, మనోబలం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కష్టపడాలి, పైకి వెళ్ళాలి, ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఎంత అలా అనుకుంటారో ఒకసారి రివర్స్లో మళ్ళీ ఆలోచిస్తారు. చేయగలమా లేదా, ఎవరైనా అనుకుంటారా, ఇటువంటి భావన కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఇది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చక్కగా కాలం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం చెప్పదగినది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్ట్రెస్కి గురవుతుంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. అయితే అన్నీ అనుకూలంగా కూడా ఏదో తెలియని వెల్త్ అనేది ఉంటుంది. వాళ్ళన్నారా వీళ్ళన్నారా లేదా కెరియర్లో సహోద్యోగుల డిస్టర్బెన్స్ ఏదో ఒకటి. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మీ వరకు మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి కెరియర్ పరంగా, ఫినాన్షియల్ పరంగా అందరి మాటలు వినండి, కానీ డెసిషన్ మేకింగ్ మీది ఉండాలి. దానివల్ల మీరు లాభపడతారు. ఏదైనా ఖర్చులు కనుక తగ్గించడానికి డబ్బులు ఏమైనా ఉంటే సేవింగ్స్, జీవిత భాగస్వామి అకౌంట్ కానీ లేదా తల్లిదండ్రుల అకౌంట్లో కానీ వేసుకుని దాచుకోవడం అనేది చెప్పదగింది. షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, వ్యయాధిపతి అయిన రవి పంచమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన
కుజుడు పంచమంలో ఉన్నారు. గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. వివాహం కాని వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే మూడాలు కాబట్టి సంబంధాలు చూసుకుని మంచి రోజు చూసుకుని తాంబూలాలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి మంచి శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే 6 రాహు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, లేదంటే జ్వరం రావడం, ఇటువంటి చిన్న చిన్న ఉండే అవకాశాలు గోచరిస్తుంది. అది తప్ప మిగతా అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాల వారికి బాగుందని చెప్పచ్చు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే భావన ఉంటుంది. ఏదైనా సరే మనం ఒకరి కింద పని చేయకూడదు, మనకంటూ సొంతంగా ఏదైనా చిన్నదో పెద్దదో సంస్థను స్థాపించాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి అనే భావంతో ఉంటారు. అయితే ఇటువంటి సమయంలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, లేదంటే బయట ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు నోరు జారకుండా ఉండడం చెప్పగింది. ఎందుకంటే ఒకసారి మాట మాట్లాడేసామంటే అది వెనక్కి తీసుకోలేవు. అది ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పగింది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చక్కగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరి చేతికి అందుకు వస్తుంది. వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా విహారయాత్రలు, దైవదర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అయితే ఎడ్యుకేషన్ మీద దృష్టి తగ్గడం లేదా మళ్ళడం ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్స్ పెరగడం, లేదంటే 10 మందితో కలిసి బయటికి వెళ్ళడం ఇటువంటివి ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్, 10th క్లాస్ వాళ్ళకి చదువు మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. మీరు ఎంత చదువుతారంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే చక్కగా అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇంట్రెస్ట్ లేకపోతే అది పక్కన పెట్టేస్తారు. కానీ ప్రస్తుతం మీకు నడుస్తుంది బాగుంది కాబట్టి చదువు మీద దృష్టి పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఎప్పుడో కొన్న స్థలానికి మంచి రేట్ రావడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి మీద జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాటపిల్లు లేకుండా చక్కగా సామరస్యంగా ఉంటారు. ఏదైనా సరే నలుగురితో కలిసి వెళ్ళాలి, మనకంటూ మనం పేరు ప్రఖ్యాత తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. కాబట్టి గడిచిన వారం కంటే ఈ వారం మీకు చక్కగా ఇంకా బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమశివతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఖర్చు ఎంత పెడతారో దానికి 2 నెంతలు డబ్బులు వస్తాయి కాబట్టి ఖర్చు పెడతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబ స్థానం చక్కగా ఉంది. సోదరులతోటి సఖ్యత ఏర్పడుతుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా సరే, భూ సంబంధించిన లిటిగేషన్స్ ఏమైనా ఉన్నా సరే, కోర్టు వ్యవహారాలు ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుందరాకాండ పారాయణం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో, పంచమంలో రాహు, 6 శని, తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. రాబడి బాగుంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి రావడం, ధనాదాయం పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు పెరిగే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా
సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు రవితో కలిసి. భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఏదైనా సరే సఖ్యతగా ఉండడం చెప్పదగినది. ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్మెంట్ అవ్వడం లేదా కోపం తెచ్చుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఏ విషయాన్ని సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అది వ్యాపారమైన కావచ్చు, కుటుంబ వ్యవహారమైన కావచ్చు, ఏదైనా సరే బంధుమిత్రులతోటి, బంధువర్గంతో, స్నేహితులతోటి చిన్నపాటి వైరం ఉండే అవకాశం గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ పెట్టాలి. రాబోయే పరీక్షలకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ చేసుకోవడం చెప్పదగినది. ఏదో చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత చూద్దాం అనుకోకుండా ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తి చేయడం చెప్పదగినది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతోంది వీళ్ళకి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వీసాకు సంబంధించిన వ్యవహారాలు కూడా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయాల్లో ఒక సంబంధం చక్కగా కుదరడం అది ఆనందకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్నాం, మరి రాదేమో అని అనుకుంటాం. అయితే తెలిసి నుంచి సంబంధం రావడం కూడా ఒకందుకు మంచిదని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగ్యంలో గురువు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా సప్తమాధిపతి, ద్వితీయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, మాతృ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వీరికి ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. అయితే అవసరమైతే తప్ప వ్యాపారం ప్రారంభించకుండా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. అలాగే వ్యాపారాలు ప్రారంభం చేసిన వాళ్ళ మటుకి చాలా అనుకూలంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. నూతన బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడి తగిన పెట్టుబడులు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు ఈ వారం గోచరిస్తుంది. ఈ వారం తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి. ఎందుకంటే మీరు బాగా కష్టపడుతున్నారని, బాగా పైకి ఎదుగుతున్నారని, అందరికంటే మీరు ముందున్నారని ఈర్ష్య ద్వేషాలు, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం, నువ్వుల నూనె పోసి కాలభైరు రూపు కానీ ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులు కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తారు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది. బంధువర్గము, సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో కలిసిపోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో సేల్స్ కాకుండా ఉన్న వాళ్ళకి ఒక అడుగు ముందుకు వెళ్ళడం, సేల్స్ అవ్వడం మంచి శుభారం అని చెప్పచ్చు. అదేవిధంగా భూముల విలువ పెరగడం, ఒక చోట భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఎక్కువగా కష్టపడాలి. ఆరోగ్యపరంగా స్కిన్ అలర్జీ, థైరాయిడ్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అలా ఉన్నా కూడా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఓవర్ స్ట్రెస్ అనడం, అంటే అందరికంటే 10 రెట్లు మీరు ఎక్కువగా పనిచేస్తుంటారు. అది మీకు ఎవరు ఏది ఇచ్చినా సరే చేసి పెడతాను, చేద్దాం అనే భావంతో ఉంటారు తప్పితే కానీ నేను చెయ్యను, నాకు కుదరదు అనే భావన ఏ రోజు రాదు. అది మీకు చెప్పడం కూడా చేత కాదు. ఏదైనా సరే అందరూ మనవాళ్ళే కదా, చేసి పెడదాం. కానీ ఆ చేసే క్రమంలోనే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఎంతో మేలు చేస్తుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది. రూపాయికి 2 రూపాయలు లాభం వచ్చే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పగలిగింది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం
దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా వీసాకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అవి కొలిక్కి రావడం, విదేశాలకు వెళ్ళాలనుకునే కళ ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి చాలా బాగుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాల వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉంటుంది. 10 మంది అండదండలు వీరికి లభిస్తాయి. మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దానికి 10 మంది సహాయ సహకారాలు ఇవ్వడం చెప్పదగినది. వాళ్ళు మీరు వద్దన్నా కూడా అందిస్తుంటారు. అయితే ఖర్చుల విషయంలో వెనకాడరు. ₹1 వచ్చిందంటే ₹20 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వారం ఖర్చుల మీద దృష్టి సారించడం, సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించే విధంగా గ్రహతులు సూచిస్తున్నప్పటికీ ఈ సాధ్యమైనంత వరకు ఈ వారం ఖర్చులు తగ్గించుకునే విధంగా జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఉత్తుతో దీపారాధన చేయడం, ప్రతిరోజు ప్రతినిత్యం సుందరకాండ పారాయణం కానీ, వినడం కానీ, చదవడం కానీ, లేదా హనుమాన్ చాలీస వినండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ, బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆయన శని వీళ్ళకి అనుకూలంగానే ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం, అదేవిధంగా విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి రావడం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ధనం ఎంత వస్తుందో ఖర్చు కూడా 80% ఖర్చు ఉంటుంది. ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప పోస్ట్పోన్ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. కొన్ని పనులు నిదానంగా సాగుతుంది. అయినా సరే ఏం జరిగినా మన మంచిగా అనుకోండి. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడంగా గ్రహతులు గోచరిస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విద్యా అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతాన శుభవార్త వింటారు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి రావడం, ఒక సంబంధం కుదరడం కూడా మంచి తరుణం అని చెప్పవచ్చు. ఏది అయినప్పటికీ ధనుసు రాశి వారికి గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విద్యలో మంచి పట్టుని సాధించగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, పైకి ఎదగాలనే భావన ఎక్కువగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించగలుగుతారు. ఏదైనా సరే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు, 10 మందిలో హుందాగా ఉండాలనే భావన ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగింది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఒక ఉద్యోగం మారాలి అని అనుకుంటారు. అయితే అది మంచి ఉద్యోగం అయితేనే మారండి, లేకపోతే ఉన్న దాంట్లోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తులు పెరిగే అవకాశం గ్రహతులు గోచరిస్తోంది. ఎప్పుడో పెద్దల స్థిరాస్తి మీకు చేతికి అందడం అదొక సంతోషకరమైన వార్తను కూడా చెప్పవచ్చు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపార అభివృద్ధి అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగం ఉన్న మటుకి స్థిరత్వం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. జన్మరాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, అష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో, షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. కష్టపడాలి, పైకి ఎదగాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే 10 మంది ఏమనుకుంటారో, మనం చేసేది కరెక్టా రాంగా అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరిని ఏది పట్టించుకోకుండా, ఏ మాట కాకుండా మీ ధోరణిలో మీరు వెళ్ళండి. మనం ఎదగాలి, పైకి రావాలి అనే భావంతో వెళ్ళండి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ మంచి పటుత్వం తెచ్చుకోగలుగుతారు. 10 మందిలోనూ పేరు తెచ్చుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. బంధువర్గంలోనూ సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు, భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి లాభదాయకంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభించే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ఇదే విధంగా పట్టుదలతో ముందుకు అడిగేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ముఖ్యంగా సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, టెక్నీషియన్స్కి, కాస్మెటిక్స్, వైద్య వృత్తులు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. అయితే రాహు అంత బలంగా లేదు. మనం తీసుకున్న నిర్ణయాలు విధాలుగా మారిపోతుంటాయి, స్థిరంగా ఉండవు. రాహు ఒక ఛాయాగ్రహం, ఒక మాయలాగా ఉంటుంది. ఏదైనా సరే ప్రాక్టికల్గా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబ స్థానం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నా కూడా అవి వారం సమస్య పోతుంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల కొంచెం నిరాశ అని చెప్పొచ్చు. ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అవకాశాలు కలిసి వస్తాయనుకుంటాం, అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు చేదాకా వచ్చి సంబంధం చేజారిపోయే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే స్థిరంగా నిర్ణయాలు ఉండవు. అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, ఏం చేద్దామని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనని పక్కన పెట్టి మనం ఏమి చేయగలము, ఎలా వెళ్ళగలము, ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే పేపర్ మీద పెట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపాలను చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగం కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సంతానం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త వినే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి భేదాలు ఉండే అవకాశం ఉంది. జన్మరాశిలో రాహు అంత అనుకూలంగా లేదు. వ్యయాధిపతి, రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు వ్యయంలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో వెనకాడరు. శుభకార్యాల విషయాల్లో కూడా వెనకాడకుండా ఖర్చు చేద్దామనే భావన ఉంటుంది. సహోదరి సోదరుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఎప్పుడో కొన్న స్థలాన్ని మంచి రేటు రావడం, దాన్ని అమ్మేసి వ్యాపార అభివృద్ధి చేద్దామా, లేదా ఇంకో చోట ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలన్న ఆలోచన ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల మటుకి చాలా అప్రమత్తంగా ఉండాలి. స్కిన్కి సంబంధించి, కడుపు సంబంధించి, అదేవిధంగా ఇండైజెషన్, అసిడిటీ, అల్సర్, థైరాయిడ్, షుగర్ ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది.
ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలనుకోకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఎందుకంటే అన్నీ బాగున్నా కూడా ఆరోగ్యం అంత బాగోకపోతే ఏదైనా సరే ఎంత కష్టపడి ఎంత సంపాదించినా కూడా ఇబ్బంది వృధా అయిపోతుంది. మనకున్న ఆరోగ్యమే మహాభాగ్యం అనుకోవాలని ఏదైనా సరే హనుమంతుడికి ఆకుపూజ చేయించి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. విద్య మీద దృష్టి మళ్ళడం, ఫ్రెండ్స్ అని అదేవిధంగా విహారయాత్రలని వృధా ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు. ఏదైనా సరే పెద్దవాళ్ళతో సంప్రదించకుండా ఏ నిర్ణయాలు తీసుకోకండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. చదువు మీద శ్రద్ధ వహించడం చాలా వరకు చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేయండి. మెడలో దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం, వ్యాపార నిమిత్తం కూడా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. శని అంత అనుకూలంగా లేరు. వ్యయంలో 4 గ్రహాలు ఉన్నాయి. మనం ఒక పని ముందుకు అనుకుంటే వెనక్కి వెళ్ళడం, కోర్టు సంబంధించిన విషయవహారాలు చిక్కులో పడడం, అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు కాస్త చిక్కులో ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మరీ జాగ్రత్త తీసుకోవాలి. మిస్క్యారీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో, తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు, షష్టమాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు, కోర్టు సంబంధించిన విషయవహారాలు వీరు సానుకూల పడుతుంది. ఎప్పుడో కొన్న భూమికి మంచి రేటు రావడం, దాన్ని నమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే రూపాయి దాచాలి, భవిష్యత్తు కోసం మనం పెట్టుబడులు పిల్లల కోసం దాచుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. సంతానం విషయంలో మీ మాట వినకపోవడం కొంత బాధాకరంగా ఉంటుంది. ఏదైనా సరే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఏదైనా విషయాలు చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా బాగానే కలిసి వస్తాయి. సింగిల్గా సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. రావాల్సిన మొండి బకాయిలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి, వస్తాయి కూడా. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ఏదైనా సరే కష్టపడాలి, ఎదగాలి అన్న భావన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి జన్మరాశిలో శని ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి చేద్దాంలే చూద్దాంలేనే అన్న భావన కూడా ఉంటుంది. బద్ధకం అని చెప్పచ్చు, లేదంటే నిదానం అని చెప్పచ్చు. అయితే ఏ నిర్ణయమైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని మటుకు అమలు చేయాలి. అది రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే ఆ నిర్ణయం అలాగే ఉండిపోతుంది. ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న కాలమాన ప్రకారం ప్రతిదీ యాక్ట్గా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సహోదరి సోదరులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, వైద్య వృత్తులు ఉన్న వారికి, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి ఈ వారికి చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఏదైనా సరే గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం మీన రాశికి చాలా బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో శని ఏలినాడు శని నడుస్తున్నా శని వీరికి అంత అనుకూలంగా కొద్ది వరకు ఉన్న దైవానుగ్రహం తోడుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం కానీ చదవడం కానీ చేయండి. చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, 8 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. ఏదైనా కోరుకుంటే కనుక నెరవేరాలి అనుకుంటే ఈ చిన్న చిట్కా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు చాలా కష్టపడవలసి వస్తుంది. స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే రేపు చదువుదాం, రేపు చూసుకుందాం అన్న భావన కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం చెప్పదగినది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా మనకంటూ గుర్తింపు ఉండాలి సొసైటీలో. నేను బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి మీరు ప్రారంభించాలి.
విదేశాలకు వెళ్ళే అవకాశాలు చక్కగా మీ గ్రహగతులు గోచరిస్తోంది. ఆ విధంగా ప్రయత్నాలు ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ వారం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తుంది. భూ సంబంధించింది ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట వినకపోవడం లేదా ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. మొత్తం మీద మేన్ రాశి వారికి గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే జాతక గోచారం బట్టి ఉంటుంది. రాశి ఫలాలు ఈ వారం గోచారం బట్టి చెప్పడం ఉంటుంది. అయితే అందరికీ ఇలాగే ఉంటుందని కాదు, వారి వారి జన్మ జాతకాన్ని బట్టి గ్రహగతులను బట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేన్ రాశి వారికి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏళ్ళనాడ్సైనా ఒకటి కలిసి వస్తుంది, ఇంకొకరికి కలిసి రాదు. అంత మాత్రాన ఇలాగే ఉంటుంది, మా జీవితాలు ఇలాగే ఉంటాయి అనే భావన కాకుండా కష్టే ఫలి అన్నారు పెద్దలు. జ్యోతిష్ శాస్త్రంలో 50% జాతక ప్రభావం ఉంటే మిగతా 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కష్టపడితే మిగతా అన్ని గ్రహగతులు మనకు సపోర్ట్గా ఉంటాయి. లేదు మనం ఇలాగే ఉంటాయి, అవి అలాగే ఉంటాయి. ఏదైనా సరే ఒక అడుగు అంటూ ముందు మనం వేయాలి. మన అడుగు వేస్తే 10 అడుగులు అన్నీ వెనక్కి నుంచి మనకి తోడుగా ఉంటాయి. దైవానుగ్రహం తోడుంది మీకు. చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా రుద్రాభిషేకం చేసుకోవడం చెప్పదగినది. వీలైతే ప్రతిరోజు లేదా 4 సోమవారాలు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వారి జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం 7731881113 నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్నాచక్రం వేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం చేద్దాం అనుకుంటాం, దానికి దైవానుగ్రహం తోడుండాలి. దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు, జపం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, లేదా మంత్రబలం. మనం రోజు మీ కులదైవానికి 108 సార్లు కానీ 21 సార్లు కానీ నామస్మరణ చేసి వెళ్ళండి. ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంత వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది. మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల 2 అగరబత్తులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in